నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిశిర. ఈరోజు గేమ్ చేంజర్ ఈవెంట్ జరగబోతోంది రాజమండ్రిలో. సో చీఫ్ గెస్ట్‌గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. అసలు ఈవెంట్ ఎలా ఉండబోతోంది? ఈ విషయాలన్నీ మనం అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనాలిసిస్ట్ కిరణ్ పొలిదాస్ గారు. సో ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా శిశిర. ఇప్పుడు ఈరోజు మనకి గేమ్ చేంజర్ ఈవెంట్ రాజమండ్రిలో జరగబోతోంది. సో పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నారు. సో అసలు ఈవెంట్ ఎలా ఉండబోతోంది? నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఎందుకంటే రాజమండ్రి అనగానే అదొక బెల్ట్, పవన్ కళ్యాణ్ గారి భక్తులు ఉండే బెల్ట్ అది. మీరు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాలు పవన్ కళ్యాణ్ గారికి ఒక కంచుకోట లాంటివి. రాయలసీమలో జగన్మోహన్ రెడ్డికి ఎలా బలంగా ఉంటుందో అలాగే పవన్ కళ్యాణ్ గారి కంచుకోట ఇదని చెప్పాలి. సో అది ఇవాళ ఒకటేంటంటే గ్లోబల్ స్టార్ ఈవెంట్. ఆటోమేటిక్గా మెగాస్టారు, గ్లోబల్ స్టారు ఇద్దరు ఫ్యాన్స్ వస్తారు. వాళ్ళు గాక మళ్ళీ పవర్ స్టార్ ఫ్యాన్స్, వాళ్ళు గాక పొలిటికల్ ఫ్యాన్స్ కూడా వస్తారు. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు అదనంగా యాడ్ అయింది అంటే పొలిటికల్ ఫ్యానిజం యాడ్ అయింది. మీరు గమనిస్తే ఈవెన్ తమిళనాడుకి వెళ్ళినప్పుడు కూడా ఆయనకి మేము అసలు ఆయన సినిమాలు చూడలేదు, ఇవాళ ఆయనకి పొలిటికల్ ఫ్యాన్గా మారిపోయాం మేము. ఇట్లా పొలిటికల్ ఫ్యాన్గా మారిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవాళ ఇతర వర్గాలను కూడా ఆయన పొలిటికల్ ఫ్యాన్స్గా మార్చుకున్నారు. అప్పటిదాకా వాళ్ళు సినిమాకి ఫ్యాన్స్ కాదు, కానీ పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్ ఫ్యాన్స్ అయ్యారు రకరకాల వర్గాలు. అప్పటి వరకు తెలుగుదేశం పార్టీని అభిమానిస్తున్న కొన్ని వర్గాలు, జగన్మోహన్ రెడ్డిని అభిమానిస్తున్న కొన్ని వర్గాలు, వీళ్ళందరూ కూడా పొలిటికల్ ఫ్యాన్గా మారిపోయారు. ఒక ఇంపాక్ట్ ఉండే ఒక సభగా మనం చెప్పొచ్చు. 1,00,000 మంది హాజరు కాబోతున్నారు. ఒక పెద్ద ఎల్ఈడి వాల్, కని విని ఎరుగునంత ఎల్ఈడి వాల్. అలాగే రామ్ చరణ్ గారి ఎంట్రీ కూడా ఒక డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. సో ఇవన్నీ హైలైట్స్ అన్నమాట. అంటే ఆయన కూడా అంటే గెటప్ లో రాబోతున్నారు, అంటే సినిమా గెటప్ లోనే సినిమా గెటప్ లో రాబోతున్నారు అంటున్నారా? బహుశా మీకు ఒక్కసారి వెనక్కి మనం తిరిగి వెళ్తే రంగస్థలం సినిమాకి సంబంధించి అందరూ దాని సక్సెస్ మీట్ కి అందరు పంచెలు కట్టుకొని వచ్చారు. మరి అబ్జర్వ్ చేస్తే సుకుమార్ గారు పంచి కట్టుకున్నారు, రామ్ చరణ్ గారు, నిర్మాతలు అందరు పంచి కట్టుకుని వచ్చారు. ఆ సభకి, ఆ సక్సెస్ మీట్ కి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు. ఇవాళ కూడా అది వైరల్ అయిన వీడియో. కళద్దాలు, నల్ల కళద్దాలు ధరించి వస్తాడు. నా అన్న కొడుకు కాదు వీడు, నా తమ్ముడు, వీడు నా తమ్ముడు, నా చిట్టి తమ్ముడు అంటాడు. చిరంజీవి గారు మా అన్నయ్య కాదు, ఆయన నా తండ్రి అంటాడు. ఇవి బాగా హైలైట్ అయినాయి. అలాగే ఇవాళ కూడా బహుశా నాకు తెలిసి అందరూ అదొక చేయొచ్చు. ఇంకోటి కూడా జరిగింది. కోటగుమ్మం సెంటర్ నుంచి 40 ఎకరాల స్థలాన్ని తీసుకున్నారు దానికోసం. ఈ 40 ఎకరాల్లో బీభత్సమైన సెట్ వేశారు. మొన్న చూసారుగా 256 అడుగుల కటౌట్ పెట్టి దేశంలోనే అత్యంత హైలో ఉండే కటౌట్ అది. ఆ రకంగా రికార్డు కటౌట్ ఆ రోజు పెట్టారు. ఇవాళ రికార్డు స్థాయి ఈవెంట్ చేయబోతా ఉన్నారు. ఆ రికార్డు స్థాయి ఎల్ఈడి వాల్ ఉండబోతా ఉంది. రామ్ చరణ్ గారి ఎంట్రీ డిఫరెంట్ గా ఉండబోతోంది. బహుశా నాకు తెలిసి ఆయన హెలికాప్టర్ నుంచి అట్లా దిగుతారా, అట్లాంటి ఏమైనా ప్లాన్ చేశారేమో నాకు తెలియదు, కానీ ఏదో డిఫరెంట్ ఎంట్రీ అయితే ప్లాన్ చేశామని చెప్తున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. సో 3 అంచెల భద్రత కూడా కల్పించారు దీనికి. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత భద్రత ఉంటది, ప్రభుత్వం యాజ్ ఎ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయనకి భద్రత కల్పిస్తుంది కదా, అది ఉంటది. మెగా ఫ్యాన్స్ చాలా క్రమశిక్షణ కలిగిన ఫ్యాన్స్, వాళ్ళు చాలా సభలు నిర్వహించుకున్నారు మెగా ఫ్యాన్స్ కాబట్టి వాళ్ళకు కూడా ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్, ఈ 3 సిస్టమ్స్ కలిపి మొన్న పుష్పలో జరిగిన ఘటనని మనం మర్చిపోలేదు ఇప్పటి వరకు. అలాంటివి ఏమీ జరగకుండా చాలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసుకున్నారు. రాజమండ్రిలో సంక్రాంతి ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పాలి. మనం 10వ తారీఖు దాకా, సంక్రాంతి 10వ తారీఖు అంటారు సహజంగా. 10వ తారీఖు సినిమా వస్తుందంటే పండుగ 10 రోజుల ముందు వచ్చింది వాళ్ళకి. సో 13వ తారీఖు సంక్రాంతి అంటే ఇవాళ 4వ తారీఖు నుంచి వాళ్ళకి సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయిపోయాయి గేమ్ చేంజర్ ఈవెంట్ తోటి. సో అద్భుతంగా ఈవెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అంటున్నారు. ఈయనకి దిల్ రాజు గారికి చెప్పేది ఏముంది, ఆయన ప్రచారం చేయదలుచుకుంటే డిఫరెంట్ గా చేస్తారు. అందరికి ఉన్న ఆసక్తి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు. మీరు అన్నట్టు ఇందాక పవన్ కళ్యాణ్ గారు ముందు సినిమాకి గెటప్ లో వచ్చారన్నారు కదా, ఇప్పుడు ఈ సినిమా కూడా ఆయన ఏదైనా డిఫరెంట్ గెటప్ లో వస్తారని కూడా అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లేదు అంటే ఆయన ఆ సినిమాకి కూడా ఆయన అందరు పంచెలు కట్టుకొచ్చినా ఆయన మామూలుగానే వచ్చాడు. ఆయన జుబ్బా అవి వేసుకుని వస్తారు కదా సహజంగా, ఆయన అటైర్ ఉంటుంది, ఆయన అటైర్ లో ఆయన వచ్చాడు. ఈ రోజు కూడా ఆయన అటైర్ లో ఆయన వస్తాడు. కానీ బట్ ఆయన ఏం మాట్లాడతాడు, లాస్ట్ టైం మీరు ఆయన మాట్లాడింది చూస్తే ఆ రోజే చెప్పాడు ఆయన గ్లోబల్ స్టార్ అవుతాడు రామ్ చరణ్ అని. ఆ రోజే చెప్పారు ఆయన. ఆయన అన్న మాటలు ఏంటంటే, ఆయన
రామ్ చరణ్ అద్భుతంగా చేశాడు ఇందులో. ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇది. ఆస్కార్కి వెళ్ళాలి. సౌత్ నార్త్ కలిపి ఇది ఆస్కార్కి పంపించే బాధ్యత తీసుకోవాలి. ఇది మన నేల, మన మట్టి వాసన, ఇలాంటి సినిమా కదా, ఇలాంటి కథ కదా ప్రపంచం చూడాలి అన్నాడు ఆయన. సో ఆ రోజు ఫెయిల్ అయిపోయారు. నిజంగా ఆ రోజు ఇప్పుడు చేసుకున్నంత లాబింగ్లు ఆ రోజు చేసుకుంటే ఆయన ఖచ్చితంగా నేషనల్ అవార్డు వచ్చేది ఆ రోజు. ఎవరు పట్టించుకోలేదు, ఏదో అప్లై చేసాం వదిలేసాం అన్నట్టు ఉందన్నమాట. అయితే ఆ రోజు ఆయన ఏం చెప్పాడు, ఇండియా గర్వించదగ్గ నటుడు అవుతాడు, ఈ ఇండియన్ సబ్ కాంటినెంటల్ కూడా అంటే భారత ఉపఖండం కూడా అఖండ భారతావని కూడా యాక్సెప్ట్ చేసే హీరో అవుతాడు ఆయన అన్నాడు. అప్పటికి ఆర్ఆర్ఆర్ రాలా, పాన్ ఇండియా స్టార్ కాదు అప్పటికి ఆయన. రంగస్థలం తర్వాత పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ వచ్చింది. అవును, ఆయన ఏదైతే చెప్పాడో అదే ఇవాళ గ్లోబల్ స్టార్ అయ్యాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయ్యారు. రామ్ చరణ్ ఇప్పుడు మళ్ళీ ఈ సభలో ఏం మాట్లాడతాడు, అందరూ అదే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏం మాట్లాడతారు అనుకుంటున్నారు మీరు? సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. సో మ్మ్. ట్రైలర్ లో ఉన్న కొన్ని అంశాలు ఉన్నాయి కదా, దాని గురించి మాట్లాడతారేమో అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ట్రైలర్ లో మనం చూసుకుంటే వాస్తవానికి ఏంటంటే ఆయన ఇవాళ ఖచ్చితంగా 2-3 అంశాలు చెప్పేస్తా. పొలిటికల్ స్పీచ్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఉంటుంది, పొలిటికల్ టచ్ ఉంటుంది స్పీచ్లో అనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఆయన జీవితానికి ఆయన ఒక ఫేస్ చేసిన అంశాలు ఈ సినిమాలో కనపడతా ఉన్నాయి. కాబట్టి ఆ ట్రైలర్లో ఈ 48,000 కోట్ల రూపాయల బియ్యాన్ని అక్రమంగా వెళుతున్న బియ్యాన్ని ఆయన పట్టుకోవటం, దాని ఇతివృత్తం ఈ ట్రైలర్లో కనపడుతుంది. కాబట్టి పొలిటికల్ టచ్ ఉండే స్పీచ్ ఉండొచ్చు. అవును, ట్రైలర్ లో మనం చూసుకుంటే అది మ్మ్. అది అవును. ఉంది, ఆ బిట్ అవును. ఉంది. రెండవది ప్రధానంగా ఏముంటుందంటే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సినిమాల గురించి మాట్లాడచ్చు ఆయన. అంటే ఈ మధ్య పుష్పలో జరిగిన సంఘటన కావచ్చు, ఆ తర్వాత హీరోలు ఎలా ఉండాలి, ప్రభుత్వం అలాగే సినిమాల మధ్య ఎలాంటి బంధాలు ఉండాలి, ఎలాంటి సంబంధాలు ఉండాలి, ఈ అంశాలు మాట్లాడచ్చు. లేకపోతే రామ్ చరణ్ వ్యక్తిత్వం గురించి మాట్లాడచ్చు. ఈ మూడిటి గురించి అయితే సినిమా గురించి ఎలాగో మాట్లాడతారు. ఈ 3 పాయింట్లు అయితే టచ్ చేసేలాగా ఆయన స్పీచ్ ఉండబోతుంది అంటున్నా. చాలామంది పవన్ కళ్యాణ్ అంటే ఏం మాట్లాడతారు అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ ఉందన్నమాట. ఈ సినిమాకు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వస్తున్నా అంటే బజ్ క్రియేట్ అయిపోయింది. సో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారా అంటే అది 40 ఎకరాల్లో వేసిన సెట్. అది మీకు రాజమండ్రి దగ్గర వేమగిరి అనే ప్రాంతం. అటు నుంచి ఇటు నుంచి వెహికల్స్ అని రావటానికి వీలుగా పెట్టారనమాట. సో ఆ బజ్ అయితే ఇప్పటికి ఒక హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్కి వెళ్ళిపోయింది సినిమా. ఉన్నట్టుండి అలా లేచింది సినిమా. పవన్ కళ్యాణ్ గారు కూడా పొలిటికల్ కి సంబంధించి అండ్ సినిమాకి సంబంధించి మాట్లాడబోతున్నారని అందరికి ఏం మాట్లాడతారనేది చేసి చూస్తున్నారు. డెఫినెట్ అది ఈ రోజు జరిగే ఈవెంట్. డెఫినెట్ ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.